నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్రలో మహా సీన్ తెర మీదకి వస్తోంది. పెద్ద ఎత్తున ఇవాళ అజిత్ పవార్ అట్లాగే షిండే ఈ ఇద్దరితోటి ఇప్పుడు ఇవాళ గేమ్ అక్కడ బీజేపీ, మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే వాస్తవానికి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, అప్పుడే అంటే ఎన్నికల్లో ప్రచారానికి ఎన్నికల ముందు ఒక తీరుగా, ఎన్నికల తర్వాత ఒక తీరుగా బీజేపీ ప్రవర్తిస్తోంది అనేది ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఫడ్నవీస్ విజయం వెనకాల ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఉండి ఆడించినటువంటి గేమ్గానే ఇవాళ చాలామంది ఇవాళ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి మాట. అంటే తాజాగా ఇవాళ జరుగుతున్నటువంటి మహారాష్ట్ర రాజకీయం చూస్తుంటే కొంత భిన్నంగా కనిపిస్తుంది. సో మీరు కూడా మహారాష్ట్ర రాజకీయాల పట్ల మీ అభిప్రాయాన్ని మస్ట్గా ఈ వీడియో చివరిదాకా చూసే ముందే కొంత కామెంట్ చేసి చివరిదాకా చూడండి. కానీ వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరిగినా కొంత ఆసక్తికరంగానే ఉంటాయి. ఈసారి కూడా అంతే హోరాహోరీగా సాగాయి. ఎవరు గెలుస్తారా, ఎవరు ఏ కూటమి వైపు విజయం ఉంటుందనేది పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీ మహావికాస్ అఘాడి, మహాయుతి రెండు కూటములు ఏర్పడి పెద్ద ఎత్తున ప్రచారంలో హోరెత్తించాయి. అయితే ఇటీవల వెలువడినటువంటి తాజా ఫలితాలలో మహాయుతి కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఎన్నడూ లేనంతగా ఈసారి బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్ళింది. ఇంతకీ బీజేపీ ఆ భారీ వ్యూహం ఏంటి, ఎవరు వెనకొండి పావులు కదిపారో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటీవల ముంబైలో ఆజాద్ మైదానంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పుడు గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు వీరితో. కానీ ఈ పద్ధతి అంతా ఈజీగా సాగలేనది మాత్రం ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనా. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాడివేడిగా ఉంటాయి. చివరి వరకు ఎవరు ఎలా ఉంటారో చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ సుదీర్ఘ అనుభవం, సరికొత్త ఆలోచనలతో రాజకీయ చతురత ప్రదర్శించాడు ఆ నాయకుడు. ఖచ్చితంగా ఆయనే భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ. సో ఇప్పుడు నరేంద్ర మోదీ లేకుంటే ఈసారి ఖచ్చితంగా సీఎం నేనంటే నేనే అనే పెద్ద చర్చకు తెరలేచేది. మహారాష్ట్రలో ఖచ్చితంగా ఇదే సీన్ ఇవాళ మూడు పార్టీల మధ్య జరిగి ఉండేదని అందరూ అంటున్నారు. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ముగ్గురు సీఎం అవ్వాలని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇందులో అజిత్ పవార్ కొంచెం తగ్గిన, ఏక్నాథ్ షిండే పదవి కావాలని ఖచ్చితంంగా పట్టుబట్టినట్టుగా సమాచారం. ఆయన కొద్ది రోజులు అలిగి తన సొంత ఊరికి కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా మహారాష్ట్రకి సీఎం ఎవరు అవుతారనేది మాత్రం 3-4 రోజుల పాటు దాదాపుగా వారం రోజుల సందిగ్ధత నెలకొంది. కానీ చివరికి మోదీ చెప్పినటువంటి మాట కట్టుబడినటువంటి అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం డిప్యూటీ సీఎంలుగా చేశారు. అలాగే కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా వారికి వచ్చేలా చేశారు నరేంద్ర మోదీ. కానీ ఈ రాజకీయ చక్రంలో ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. వెనక ఉండే రాజకీయంగా చక్రం తిప్పారు. ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి హామీల మేరకే ఆయన ప్రణాళికాబద్ధంగా ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇవాళ వాస్తవానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఎవరైతే అజిత్ పవార్ కానీ, షిండే కానీ, ఇప్పుడు షిండే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఏ విధంగా షిండేతో నరేంద్ర మోదీ మెలిగారో స్పష్టంగా ఒక విజువల్ తోటి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు బీజేపీ పైన పెద్ద ఎత్తున అపవాదం ఉంటుంది. ఏ నాయకుడు బీజేపీలోకి పోయినా వాషింగ్ పౌడర్ నిర్మాణగా ఆ వాషింగ్ మిషన్ అంటే బీజేపీ ఒక వాషింగ్ మిషన్ లాగా అందరూ సహజంగా చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్లో ఎంత అవినీతి మరకున్నటువంటి నాయకుడిని వేసినా వాళ్ళు తెల్లగా నికార్సుగా కడిగినటువంటి ముత్యంలో బయటకు వస్తారంటూ కూడా మనకు తెలుసు. సో ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఎప్పుడైతే మహారాష్ట్ర రిజల్ట్స్ వచ్చినాయో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ మరుసటి రోజే దాదాపుగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి 1000 కోట్ల ప్రాపర్టీ అంటే 2021లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి ఆస్తులు అది క్లియర్ అయినాయి. ఆయన క్లీన్ చిట్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే 1000 కోట్ల మేర అజిత్ పవార్ ఇవాళ బీజేపీతో అంటగాగినటువంటి ఆయనకు బయటపడినటువంటి పరిస్థితి. స్పష్టంగా దీనికి ఇప్పుడు రెండింటికి లింక్ పెట్టి రాజకీయ విశ్లేషకులందరూ మాట్లాడుతున్నటువంటి మాట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తున్నటువంటి విధంగా ఎన్నికలకు ముందు షిండేని బీజేపీ ఏ విధంగా వాడుకుంది, ఇవాళ షిండేని ఎందుకు దూరం వేయడం, ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల్లో ప్రెస్ మీట్లో కూడా అంటే తాజాగా ప్రెస్ మీట్లో కూడా షిండేని జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అజిత్ పవార్ క్లారిటీ ఇచ్చాడు. ఎవరు సీఎంగా లేకుంటే ఎవరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారాలు చేసినా చేయకపోయినా నేనైతే రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నా అంటే అజిత్ పవార్ క్లారిటీ ఇచ్చారు. సో అప్పటి నుంచి షిండే పైన కొంత కూటమిలోనే లుక్కులు స్టార్ట్ అయినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా మహాయుతి కూటమిలో ఉన్నటువంటి షిండేని బీజేపీ మెల్లమెల్లగా పక్కన పెట్టడం స్టార్ట్ చేసినట్టుగా కొంత తెలుస్తుంది. అందుకనే ఈ విజువల్స్ ఒకసారి మీరు కూడా చూడండి. స్పష్టంగా ఎన్నికల ముందు ఎట్లా మోడీ అంటి ముట్టినట్టు కాకుండా అంటగాగి అంటే పెద్ద ఎత్తున చాలా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఇవాళ ఆయన ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏ విధంగా షిండేతో మెలుగుతున్నాడు, నమస్కారం పెట్టినా పట్టినట్టుగా ముందుకు వెళ్ళిపోవటం, ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా
షిండేని త్వరలోనే బీజేపీ పక్కన పెట్టబోతోంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ రాజకీయ చదరంగంలో పెద్ద ఎత్తున గేమ్ ప్లాన్లో భాగంగా ఆటలో అరటి పండుగ. మరి అజిత్ పవార్ అవుతారా, షిండే అవుతారా? మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.